నిన్నటి నుంచి వాళ్ళు వండి వారుస్తున్నటువంటి కథనాలు ఇప్పుడు సోదరుడు తక్కువ చేసి మాట్లాడే విధానం చూస్తా ఉంటే చాలా తీవ్రంగా డిస్టర్బ్ చేస్తుంది జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటువంటిది స్పష్టంగా అర్థమైతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీకే గురించి మాట్లాడుతా ఉంది. నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నాను, రాసుకున్నాను. నువ్వు కూడా చెప్పేసి జనసేన నాయకుడు అనుకుంటూ ఉంటే దానికి మేమేం చేస్తాం చెప్పండి. ఆయనకి ఇంకో 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తాం, ఇంకో 15 సంవత్సరాలు బీజేపీ పార్టీ జెండా మోస్తాం, లేకపోతే అసలు మా పార్టీకి అసలు కార్యకర్తలే లేరు, బూత్ మేనేజ్మెంట్ లేదు, కనీసం మన మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయాలా, నేను మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయాలా, నేను కూడా అదే విధంగా మాట్లాడితే మీకు సంబంధించినటువంటి ఒక పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత కంగారు పడుతున్నారు, భయపడుతున్నటువంటిది ఇది ఒక నిదర్శనం. వాస్తవాలు ప్రజల మధ్యకి వెళ్తున్నప్పుడు ఈ విధంగా డిస్టర్బ్ చేయడం అనేటువంటిది అక్కడ అర్థమైతా ఉంది. వీళ్ళకి దౌర్జన్యం, హత్యలు, హత్యాకాండలు, రప్ప కోయిటాలు, విధ్వంసం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా కూడా చేత కాదు. వీళ్ళు చూస్తే ప్రభుత్వం ఉన్నప్పుడు మనుషులు పీకలు కోసారు, అధికారం పోయినప్పుడు కూడా మేము అధికారుల కోసం చంపుతాం, మాకు అధికారం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ తమిళనాడు పాలిటిక్స్ కంపేర్ చేయడం మాకు అధికారం కేవలం మనుషుల్ని చంపడానికి ఇవ్వండి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా ఉందా మనం చూసామా? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. విజయ్ గారు ప్లీజ్, వాసు గారు ప్లీజ్ అండి. వాసు గారు రైట్ మీరు మాట్లాడుతున్నప్పుడు వారు మాట్లాడలేదు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. విజయ్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయి హత్యను కూడా రాజకీయం చేసి అధికారం పొందాలనేటువంటి దారుణమైన మనస్తత్వం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయ్ గారు టీవీకే పార్టీ ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ? అసలు సిబిఐ చెప్పిన దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. ఏముండేది దగ్గర ఆధారాలు? వెంకటకృష్ణ గారు ఏముండేది దగ్గర ఆధారాలు? మరి ఆ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి సాక్షి పేపర్ లో ఫ్రంట్ పేజీలో నారాసుర రక్త చరిత్ర రాసిన దౌర్భాగ్యులు అటువంటి కథనాన్ని వండి వార్చినటువంటి రాక్షసులు ఎవరు? హత్య మీ ఇంట్లో వాళ్ళు చేస్తారు, మా చేతిలో కత్తులు పెడతారా? రైట్ అండి, అది కాదు టాపిక్. ఇవాళ టాపిక్ లో పెడతాం. రైట్ వాసు గారు ప్లీజ్. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఎలా మాట్లాడతారు మీరు?